అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే వీడియో స్టార్ట్ అయిపోయిందండి సో ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ అయితే వెళ్తున్నాము తన్విక పాపకి డైపర్స్ అయిపోయి తీసుకుందామని యాక్చువల్లీ మర్చిపోయాం అనమాట బేసిక్గా మేము ఎప్పుడు ఆన్లైన్లోనే ఆర్డర్ పెడతాము ఈసారి అయితే కొంచెం మర్చిపోయారు మా వారు సో ఇక్కడ తన్విక పాపకి షూస్ అంటే చాలా ఇష్టం అమ్మ షూస్ తీసుకుందామా అంటుంది ఇంట్లో అంటే చాలా షూస్ ఉన్నాయండి ఏదో ఒక రోజు మీకు వీడియో చూపిస్తాను తన షూస్వి సో తను చిన్నప్పుడు ఒక 3 months వచ్చినప్పుడు అనమాట ఈ ఫస్ట్ క్రైకి రెగ్యులర్గా వచ్చేవాళ్ళం సో అక్కడ స్టాఫ్ కూడాను పాప పెద్ద అయిపోయిందండి చాలా పెద్ద అయిపోయింది చిన్నగా వచ్చింది అనుకొని చూసి మురిసిపోతుంది అనమాట తనని చూసి అయితే ఇక్కడ డైపర్స్ కొందాం అనుకుని లాస్ట్ కొనకుండా వచ్చేసామండి వాడు 2,500 చెప్పాడనమాట సో ఆన్లైన్లో మనకి 1200కి వస్తున్నాయంట మా వారు చెప్పారు సో ఎందుకులే వద్దులే ఇంకేమైనా తీసుకుంటామంటే నాకు కూడా ఎందుకో స్టోర్లో ఎక్కువ కాస్ట్ పెట్టుకోండి ఆన్లైన్లో తీసుకుంటాను అనుకొని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా వెళ్తుంటే ఇంకా ఊరు వెళ్ళే పని ఉంది కాబట్టి తన్విక పాపకి ఏమైనా షాపింగ్ చేద్దామని బరంపూర్లోనే కలకత్తా బజార్కి అయితే వచ్చామండి ఎండ అయితే బీభత్సంగా ఉంది కంటికి కనిపించడం లేదు కానీ చాలా అంటే చాలా విపరీతంగా ఉందన్నమాట సో ఇక్కడైతే ఏసీ దగ్గర నేను చక్కగా కూర్చొని గాలిని అయితే తీసుకుంటున్నాను అనమాట చల్లటి ఏసీ గాలి వస్తుంది అక్కడ నిల్చున్నాను ఇంకా తన్విక పాప అయితే ఇటు తిరుక్కుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వాళ్ళ నాన్నగారు వచ్చేసి షాపింగ్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ నేనే షాపింగ్ చేసుకోమని చెప్పాను తన్వికకి కొంతగా పాకెట్ మనీ ఇస్తాము ఆ పాకెట్ మనీకి తనకు టీ-షర్ట్ తీసుకోమని చెప్పాను అనమాట అండ్ మా షాపింగ్ కంప్లీట్ అయిపోయాక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇంకా ఈవినింగ్ వచ్చేసి బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి కాబట్టి బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాను అండ్ వీడియో తీస్తుంది కూడా తన్విక పాపే అనమాట ఎంత బాగా తీసింది చూసారా తను కూడా పెద్ద అయిపోయింది ఇక్కడ చూడండి నేను బాగా లావ్ అయిపోయాను పుట్టింటికి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా బొగ్గులు గట్రా వచ్చేసాయండి ఒళ్ళు వచ్చేసింది ఇంకా ఊరు వెళ్ళి వచ్చాక బాగా స్ట్రిక్ట్గా ఇంకా ఎక్సర్సైజ్ అవన్నీ చేయాలి ఏంటో లాస్ట్ 2 months నుంచి నేను అంత సీరియస్గా వర్కౌట్స్ ఏం చేయలేదండి కొంచెం ఒళ్ళు వచ్చేసింది నాకు కూడాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అన్ని ప్యాకింగ్ చేసుకుందామని డ్రెస్సెస్ అన్నీ తీసాను యాక్చువల్లీ వెళ్ళేదే 2 days కాబట్టి ఎక్కువ తీసుకెళ్ళకూడదు అనుకున్నాను బట్ ఎండ ఎలా ఉంటుందో చెప్పలేము ఇంకా బట్టలు గట్రా ఇంకా చెమట వాసన వస్తాయి కదా అని ఎక్స్ట్రా 2 days పెట్టుకున్నాను అనమాట అండ్ తన్విక పాపకు కూడా కొంచెం ఎక్కువ పెట్టాను ఎందుకంటే పిల్లలకి మనకి లేకపోయినా పర్లేదు కానీ పిల్లలకు ఉండాలి జర్నీ టైంలోన అనుకొని తనకు కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట అండ్ ఆ వెనక్కి కనిపిస్తున్న కవర్ వచ్చేసి తనకి కలకత్తా బజార్లోన తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని షాపింగ్ అయితే చేశాను లైక్ క్లిప్స్ స్టిక్కర్ ప్యాకెట్స్ అట్లా తెచ్చుకున్నాను అనమాట సో మొత్తానికైతే ఇట్లా అన్ని ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను వీడియో మొత్తం తన్విక పాప తీస్తుంది తనకైతే అమ్మ కనిపిస్తున్నానా లేదా అని అడుగుతుంటే అమ్మ కనిపిస్తుందా వచ్చింది అనుకొని వీడియో తీసిందనమాట ఫోన్లోని నాకు ఒక హెల్ప్ అయితే అయింది మా వారికి ఎప్పుడు తీయమన్నా సరే అదిగో ఇదిగో అనుకొని తప్పించుకుంటారు కానీ మా పాప అయితే తీసింది అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవి తీసుకున్నానండి మీరు నమ్మరు దీని కాస్ట్ ఎంత అయిందో 2 స్టిక్కర్ ప్యాకెట్స్ అండ్ జస్ట్ ఒక 3 clips 4 clips తీసుకున్నానండి దానికి ఒక 400 అయిపోయింది ఒక క్లిప్ 70-80 రూపీస్ అంట బాబోయ్ అనిపించింది అక్కడ నేను అడగలేదు కానీ తర్వాత ఇంటికి వచ్చాక చూసుకుంటే నేను తీసుకున్న ఒక 5-6 clipsలో 2 clips ఆవిడ వేయలేదనమాట ఇంకా దానికోసం ఏం వెళ్తాను ఇంకా మా వారికి చెప్పిన చూసుకోమని అంటారు ఇంకా సర్లే ఇంకా అయిపోయింది నెక్స్ట్ టైం వెళ్తే అడుగుతానులే అనుకొని ఇంకా వచ్చేసాను ఇంకా పెద్దగా పట్టించుకోలేదనమాట సో ఇక్కడైతే మేము రెడీ అయిపోయి అయితే వెళ్తున్నాము ఇంకా మా వారైతే వెళ్ళిపోతున్నారు ఇక్కడ కూడా తన్విక పాప నాకు వీడియో తీస్తుంది నా హ్యాండ్ బ్యాగ్తో పాటు తన్విక స్నాక్ బ్యాగ్ అనమాట లంచ్ కూడా పట్టేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మా వారు ట్యాంక్ ఫిల్ చేయించుకుంటున్నారండి యాక్చువల్లీ మన ఆంధ్రతో కంపేర్ చేస్తే బరంపూర్లో చాలా తక్కువ అని చెప్పను ఒక 10-20 రూపీస్ ఎంతో తక్కువ అంట పెట్రోల్ అనేది సో మా వారు బరంపూర్లో కొట్టించుకొని ఏ ఊరైనా వెళ్తారు సో ఇక్కడైతే ఊరైతే వెళ్ళిపోతున్నాము ఇచ్చాపురం దగ్గరలో ఉన్నాం అనమాట చూడడానికైతే ఎండ పెద్దగా అనిపించడం లేదు కానీ బయట దిగుతుంటే మాత్రం అమ్మో బీభత్సంగా ఉంది వేడి పూర్తిగా అంటే ఎండ ఉన్నా పర్లేదు కానీ ఇలా ఎండ లేక ఇలా మసాబ్ వేస్తే ఇంకా గాలి లేక ఏదో మన క్లోజ్డ్ రూమ్లో పెట్టేసినట్టు అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఇచ్చాపురం పైన ఒక కొండపైన అమ్మ ఇలా కైలాసగిరి లాగా శివుడు పార్వతిని అయితే పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది మీకు ఎప్పుడు వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను సో వెళ్ళాలి ఒకరోజు ఎప్పుడో విజిట్ చేయాలి ఆ ప్లేస్కి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఆకలేస్తుంది మధ్యదారిలో కానీ లాస్ట్ టైం ఉసిరికాయలు ఊరబెట్టాను కదండి జర్నీలోకి అవైతే తీసుకున్నాను ఇలా జర్నీ టైంలో ఏంటంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చినా ఏమొచ్చినా కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట ఇంకా ట్యాబ్లెట్స్ ఏం పట్టుకోము మేము అండ్ ఇక్కడ వచ్చేసి
ఇది నర్సన్పేట అనమాట. సో ఈ ఊరి పేరు నాకు తెలియదండి. మీలో ఎవరైనా వీడియో చూస్తున్నట్టు అయితే డెఫినెట్గా కమెంట్ చేయండి. అలా వెళ్తూ 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 ఇంకా భోగాపురం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఏరియానండి, ఎయిర్పోర్ట్ అయితే అవుతుంది. మన ఇప్పుడు ఎలాగో రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్ అయ్యారు కాబట్టి పనులు వేరంగా జరుగుతాయి అంటున్నారు. చూడాలి, చూస్తే ఇంకా ఎక్కడే ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలన్నమాట. సో భోగాపురం వచ్చినంత వరకు మేము బరంపూర్లో ఉండిపోద్దాము అని మ్యాక్సిమం ఆ ప్లాన్ అనమాట. అప్పటికల్లా తనకి ఒక 6 years అట్లా వస్తాయి. అండ్ తనకు కూడా నేను 6 yearsకి స్కూల్ వేద్దాము అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగో పెద్దయ్యాక పుస్తకాలు భారాలు మొయ్యాల్సిందే, ఇప్పటి నుంచి ఎందుకులే తన చిన్న లైఫ్ని ఎంజాయ్ చేయని అనుకొని ఇంకా తనకి ఏ ప్లే స్కూల్లో గట్రా పంపించడం లేదనమాట. సో భోగాపురం వచ్చాక అటు వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడైతే వైజాగ్లోకి ఎంట్రన్స్ అయితే అయిపోయామన్నమాట. చూసారా ఎండాడ ఎంత డెవలప్ అయిపోయిందంటే అంత డెవలప్ అయిపోయిందండి. బిల్డింగ్స్, చెట్లు, ఒకప్పుడు చెట్లే ఉండేవి, మనుషులు తక్కువ కనిపించేవారు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకున్నప్పుడు అనమాట. నా ఇంటర్ ఎప్పుడు 2011 ఆ టైంలో ఫస్ట్ ఇయర్ అనమాట. ఎండాడ ఎన్ఆర్ఏ కాలేజ్లో వేశారు, గర్ల్స్ హాస్టల్ అనమాట. సో ఏం ఉండేది కాదు అసలు. బస్ స్టాండ్ ఒక్కటి ఉండేది, అక్కడ కూడా మనుషులు ఎవరు ఉండేవాళ్ళు కాదండి. ఎంత భయం అంటే ఇక్కడ దిగిపోయేదాన్ని. మా మమ్మీ ఇక్కడ దిగిపోయి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేదాన్ని. ఆ లోపలికి మా కాలేజ్ అనమాట. సో భయం వేసేది, ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో అలాంటిది ఏరియా ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. ఇంకా వెళ్ళగా ఇంకా వైజాగ్ లోపలికి అయితే వచ్చేసాం, బీచ్ దగ్గరికి. యాక్చువల్లీ మేము స్టేయింగ్ అనేది నార్మల్గా ఎయిర్పోర్ట్ గెస్ట్ హౌస్ అని అనుకున్నాము, ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఎండ్ వరకు అదే ఫిక్స్ అయ్యాం, కానీ లాస్ట్ మూమెంట్లో కుదరలేదండి. కుదరపోయినప్పటికీ అప్పటికప్పుడు మా వారు ఇంకా దగ్గరలో ఉన్న ఏవైనా హోటల్స్ ఉన్నాయేమో అని చూశారు. బట్ కాస్ట్ చాలా ఎక్కువగా అనిపించింది. ఇంకా 2 daysకి అంత కాస్ట్ పెట్టి ఉండడం అవసరమా అనిపించింది. బట్ ఈ ఎండలకి ఎలాగా అన్నప్పటికీ అప్పుడు గార్డెన్స్ ప్యాలెస్ అని ఉంది కదండి వైజాగ్లో, కన్వెన్షన్స్ ప్లస్ హోటల్ అనమాట. సో అక్కడైతే స్టేయింగ్కి 1500 లేకపోతే 1100 సంథింగ్, 1100 to 1500 కాస్ట్ పడింది అనమాట పర్ నైట్కి. సో మా వారు, నేను ఆశ్చర్యపోయాను, నిజంగా వీడు ఎంత తక్కువకి ఇస్తున్నాడు ఏంటి, అది కరెక్టా కాదా అని చాలా అంటే చాలా ఆలోచన పడ్డాం. ఇంకా వెళ్ళినంత వరకు ఎలా ఉంటుందో, నేను తప్పు చేశానేంటో. ఎందుకంటే అంత పెద్ద ప్యాలెస్, మంచి రివ్యూస్ ఉన్నది, ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాలో గట్రా. సడన్గా అంత తక్కువ కాస్ట్కి ఇవ్వడం ఏంటి అనుకొని మేము చాలా డౌట్ పడుతూనే వెళ్ళాం అనమాట. ఇంక కుదరకపోతే ఇంకేం చేయాలి, సెకండ్ ఆప్షన్ ఎలా అనుకొని. బట్ ఏంటో వాడు అంత తక్కువగా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా అనమాట. 1100 to 1500 లోపల ఏ హోటల్స్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వడండి. అలాంటిది ఆ హోటల్ వాడు ఇచ్చాడు. సో అదే చాలా డౌట్ అనిపించింది మాకు. ఇంకా వెళ్ళాక చూద్దాంలే అనుకొని దారంతా ఇదే డిస్కషన్ మాకు. ఇంకా వెళ్తుంటే వైజాగ్ ఎంత డెవలప్ అయిందంటే అంత డెవలప్ అయిందండి. నేను ఉండేటప్పటికి ఇప్పటికీ చాలా అంటే చాలా మారిపోయిందనమాట వైజాగ్. నేను వస్తున్న ప్రతి 2-3 monthsకి వైజాగ్ ఏదో ఒకటి కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది కొత్తగా. అండ్ అట్లీస్ట్ మాట్లాడుకుంటూ గాడ్రెస్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. భయంగా అయితే లోపలికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే వాడు ఇంత తక్కువ కాస్ట్కి ఇచ్చాడేంటా అనుకొని. వైజాగ్లో ఏది అంత తక్కువ కాస్ట్కి ఉండదండి, ఒక్క ఓయో రూమ్స్ తప్పించి. సో అలాంటిది ఇది ఈ మధ్యన బాగా ఇన్స్టాలో గట్రా ట్రెండ్ అవుతుంది. అండ్ పెళ్ళిళ్ళు గట్రా బాగా గ్రాండ్గా జరిగే కన్వెన్షన్స్ లాంటిది కదా. సో ఎలా ఏంటి అనుకొని మెల్లగా వెళ్తున్నాం అనమాట. సో బయట వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు బయట చూసి అలా వెళ్ళిపోవడమే కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వస్తే వెళ్దాం, లంచ్కి వెళ్దాం, డిన్నర్కి వెళ్దాం ప్లాన్ చేసుకున్నామో తప్పించి ఎప్పుడు కుదరలేదన్నమాట. దేనికైనా టైం రావాలనేది నిజమేనండి. టైంతో ఆటోమేటిక్గా అలాగ అయిపోతూ ఉంటాయి అనమాట. మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా టైంతోనే. సో ఇలా అయితే మేము గేట్ నెంబర్ 3కి అయితే లోపల ఎంట్రన్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో కార్ పార్కింగ్ అంతా ఓపెన్ ప్లేస్. సో మనకి కింద అలా సెల్లార్ అలా ఏం లేవన్నమాట, ఇట్లా బయటే పెట్టుకోవాలి. సో నార్మల్గా అయితే బాగానే ఉంది. బయటంతా ఏదో కొత్తగా లైక్ పాత సినిమాల్లో జమీందారులు వాళ్ళు ఉంటారు చూసారా, ఇల్లు అలా అనిపించింది అనమాట నాకైతే. ఏదో షూటింగ్ స్పాట్లా అనిపించింది ఆ రూమ్స్ కూడాను. రామానాయుడు స్టూడియోస్ ఇట్లా అలా అనిపించింది. సో కార్ అయితే పార్క్ చేసేసాము. సో లోపలికైతే వెళ్ళలేదు. వెళ్దాం అనుకుంటే మా వారు తర్వాత వెళ్దాంలే, ఆ పనులన్నీ అయిపోయాక కొంచెం మాకు టైం దొరికితే అప్పుడు వెళ్దాంలే అనుకొని చెప్పారనమాట. సో ఇక్కడైతే మా వారు నేను కనుక్కొని వస్తాను ఎంతవరకు కరెక్టా కాదా అనుకొని అని వెళ్ళారనమాట లోపలికి. ఇక్కడైతే నాకు మీరు గమనిస్తే నా ఫేస్ అంతా బాగా పాడైపోయిందనమాట. సో అది కూడా ఒక రీజన్ నేను వైజాగ్ రావడానికి. సో ఇక్కడైతే లోపలికి అయితే వచ్చేసాక చల్లగా ఉంది. అండ్ అంబియన్స్ బయట బాగా అనిపించింది అనమాట. రిసెప్షన్లో మా వారు చేసుకుంటున్నారు, ఇక్కడ నా పని నేను చేసుకుంటున్నాను. సో నేను వీడియో తీయగా మా తన్విక పాపకు కూడా కొంచెం వీడియో తీయమ్మా అని చెప్తే తను కూడా తీసిందనమాట. అమ్మ బాగా వచ్చిందని అంటున్నారు. అండ్ మేము రూమ్ బుక్ చేసుకుంది కూడా బుక్ అయిపోయిందంట. సో ఇక్కడైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి
కొంచెం అనీజీగానే ఉంది. ఎందుకంటే మా వారు డ్రైవింగ్ నైట్ షిఫ్ట్ నుంచి వచ్చారు అండ్ నేను కూడా మార్నింగ్ లేచిపోయి తన్విక పాపకని రెడీ చేసి ఇంకైతే బయలుదేరిపోయాం కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోయాము. ఇంకా రూమ్ చూసుకుంటే బాగానే అనిపించిందండి. ఒక 4 మెంబర్స్ ఈజీగా ఉండొచ్చు, చిన్న రూమ్సే, బట్ ఓకే స్టేయింగ్కి అంత తక్కువ కాస్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నాడు కాబట్టి వర్త్ ఇట్ అనిపించింది అనమాట. మా వారు అన్నారు ఎప్పుడు ఇంకా నేను వైజాగ్ వచ్చినా ఇదే బుక్ చేస్తానే అన్నారు. సో చాలా బాగుంది, బెడ్ ఇచ్చాడు, వాష్రూమ్స్ బాగున్నాయి, చైర్, ఒక మంచి రూము, టీవీ అన్నీ ఇచ్చాడనమాట. సో అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంక మాకు బాగా ఆకలేస్తుండే. సో ఆకలి కోసమని మేమైతే బిర్యానీ తెప్పించుకున్నాం అనమాట. సో గాడ్రాజ్లో ఎప్పటి నుంచో తిందామని ప్లాన్ వేసుకున్నాం కానీ ఎప్పుడు కుదరలేదని చెప్పాను కదా. సో మా వారైతే ఇంక రూమ్కే తెప్పించేశారు. అలిసిపోయి ఇంక అక్కడ వరకు వెళ్ళలేం లేవే అనుకుని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి నార్మల్ చికెన్ బిర్యానీ అండ్ తందూరి చికెన్ అయితే ఆర్డర్ పెట్టారు. నిజంగా అండి ఎంత బాగుందంటే చికెన్ నోట్లో పెడుతుంటే కరిగిపోతుంది. నేను నా లైఫ్ టైంలో ఎప్పుడు ఎంత స్మూత్ సాఫ్ట్ మెత్తటి చికెన్ అయితే అస్సలు తినలేదు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బిర్యానీలో ముక్కలు కూడా అబ్బా ఎంత బిర్యానీ కూడా ఎక్కువ స్పైస్ లేదు, ఎక్కువ మసాలా లేదనమాట. సో చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ కూడాను. అండ్ చెప్పక్కర్లేదు, నాకు మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుంది. ఒక ఏమంటారు, ఒక వ్యసనంలాగా అయిపోయింది అనమాట. ఆ బిర్యానీ తిన్నాక మళ్ళీ తినాలి కానీ కడుపు సరిపోదు. సో ఇక్కడైతే నేను ఏయూకి అయితే వచ్చాను. నాకు చిన్న పని ఉండే ఏయూలోన, నా సర్టిఫికేట్స్ అవన్నీ ఉండే. లాస్ట్ టైం కుదరలేదు, వచ్చాను కానీ అవ్వలేదన్నమాట. సో ఈ టైం కూడా వచ్చాను కానీ ఈసారి కూడా అవ్వలేదు. అండ్ నెక్స్ట్ సర్లే ఈ పని అవ్వలేదు కదా అనుకొని మేము మళ్ళీ ఆ మార్నింగే కొంచెం మాకు తెలిసిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఎందుకంటే మేము 5 years వైజాగ్లో ఉన్నాం కాబట్టి మా అడ్రస్ అంతా అక్కడే ఉంటుండే. సో నాకు ఏ ఆధార్ కార్డ్ వచ్చినా, నాకు ఏ అప్లికేషన్స్ ఏ వచ్చినా సరే నాకు మేము లాస్ట్ ఇయర్ అప్పుడు పెళ్ళైన కొత్తలో ఉండే ఆ అడ్రస్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మేము విఐపి రోడ్ కాసి అయితే వెళ్తున్నాము. సో చూసారా ఇక్కడ అన్ని ఎంవిఆర్ అన్నీ ఉంటాయండి. సో అక్కడ కూడా షాపింగ్ చేసుకుందాం అనుకున్నాను, బట్ టైం ఉంటే చూద్దాంలే అన్నారు మా వారు. ఇంకా ఎన్ఐడికి అయితే వచ్చేసాము. ఎన్ఐడి కూడా బాగా డెవలప్ అయిపోయిందండి. ఈ కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ అన్నీ చిన్న చిన్న ఇల్లులు అనమాట, చిన్న గుడిసెలు లాంటివి. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేశారో. నాకే నమ్మబుద్ధి కావడం ఇది ఎన్ఐడి అయినా నేనున్న ఏరియా అయినా అనిపించింది. ఎందుకంటే నేనున్న టైంకి బాగా మాస్ ఏరియా లాంటిది అనమాట. భయం వేసేది రావడానికి, చేయడానికి, వెళ్ళడానికి, అంత మాస్ ఏరియాలా ఉండేదన్నమాట. సో చాలా అంటే చాలా దీనిగా ఉండేది. బట్ ఇప్పుడు ఎంత డెవలప్ అయిపోయిందండి, ఇది ఒక క్లాసీ ఏరియా అయిపోయింది. సో ఇక్కడే నేను పార్లర్ అవన్నీ నేర్చుకునేదాన్ని. మా వారికి అదే చెప్తున్నాను, ఆ పార్లర్ నేర్చుకున్న ప్లేస్ కూడా కొట్టేసి అపార్ట్మెంట్ కట్టేశారని. వైజాగ్లో ఏ చిన్న ప్లేస్ కనిపించినా అపార్ట్మెంట్ కట్టేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ దానికి ఏంటంటే ఒక 70 lakhs అట్లా ఉంటున్నాయంట ఈ ఏరియాలోన. మేము ఉన్నప్పుడు 30 lakhs అనమాట అపార్ట్మెంట్స్. మా పైన అంకుల్ అదే గింజుకుంటూ ఉంటారు, భారతీ వాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు, కొనుక్కున్న బాగుండు 30 lakhsకి కొనుక్కున్న బాగుండు అని. బట్ మేమంటే ట్రాన్స్ఫర్లు కట్టు ఇటు వెళ్తాం కాబట్టి సర్లే చూద్దాంలే అనుకున్నాము. వినాయకుడి గుడి కూడా మారిపోయిందండి. సో ఇగోంటి వచ్చేసాము. సో అదే ఇల్లు అనమాట. మేము వచ్చిన కొత్తలో అక్కడే ఉండేవాళ్ళం. దీనికి ఆపోజిట్ శ్రీరామకృష్ణ స్కూల్ అనమాట. ఈ కింద ఇంట్లోనే మేము ఉండేవాళ్ళము. సో ఎప్పటి నుంచో అక్కడికి వెళ్ళిన తర్వాత అది కొంచెం పాతకాల పిల్లలు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలాసార్లు ఇల్లు మారిపోదాం అనుకున్నాం, బట్ చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉండడం వల్ల ఇంకా పెళ్ళైన కొత్తలో కాబట్టి నాకేం తెలియదు. సో అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందనమాట. ఇంకా తినే తులసి ఆంటీ, ఇంకా నాకు మ్యాక్సిమం వచ్చిన వంటలు, పూజలు ఈ ఆంటీ వల్ల వచ్చాయన్నమాట. సో ఆవిడ అన్నీ చెప్పేది దగ్గరుండి. సో ఇవి నా చాలా అంటే చాలా క్లోజ్, ఒక ఫ్యామిలీ అనమాట నాకు. సో ఎప్పుడు వైజాగ్ వచ్చినా ఆంటీని అయితే మీట్ అవుతూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసి అదే రూమ్కి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. దానికి ముందు వాడు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తున్నాడంట. సో అదైతే చేసేసి వెళ్దాం అనుకొని ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. అండ్ వెళ్ళినప్పుడు పెద్ద వెరైటీస్ ఏం పెట్టలేదండి. ఇడ్లీ, దోశ, వడ, బోండా, పూరి, ఇదే ఉప్మా, బస్ ఇవే ఉన్నాయన్నమాట. అండ్ పిల్లలకి పాలు, చాకోస్ ఉన్నాయి, కార్న్ఫ్లేక్స్ అండ్ 1 జ్యూస్ అనమాట. ఎక్కువ ఐటమ్ పెట్టలేదు. మా వాళ్ళు చెప్పాను ఏంటంటే ఎక్కువ ఐటమ్ పెట్టలేదంటే కట్టిన 1100కి నీకు ఎక్కువ వెరైటీస్ ఇస్తాడంట అని. అంటే నాకున్న ఒక ఏంటంటే ఒక థింగ్, నేను బయటకు వస్తే ఫుడ్ కంట్రోల్ చేసుకోనండి, ఫుల్గా తినాలనేది నా కోరిక. సో ఎక్కువ ఐటమ్స్ ఉండాలన్నమాట. సో ఇక్కడైతే తన్విక బాబు ఫస్ట్ చాకోస్, పాలు అయితే తినిపించేసి తనకు ఒక గుడ్డు పెట్టేసి అండ్ నెక్స్ట్ నేను తినడానికి వెళ్దామని రెడీ అవుతున్నాను. ఈ లోపల మా వారైతే కానించేస్తున్నారు అనమాట. ఇడ్లీ ఉండి తను బోండా వేసుకొని తినేస్తున్నారు. అండ్ నేనైతే పూరి ఉండి కొంచెం గారెలు తెచ్చుకొని తింటున్నాను అండి. వాడి దగ్గర ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టలేదని చెప్పాను కదా. నేను ఒక గ్లాస్ జ్యూస్ తాగాను అనమాట, మస్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి జగదాంబ వెళ్ళి నాకు కొన్ని క్లాత్ పీస్ కావాలంటే తీసుకుని పిన్నికి స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. మళ్ళీ మేమైతే ఈవినింగ్ రిటర్న్ వచ్చేసాము. వచ్చేసాక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని
ఇంకా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది ఉంది. నీకు ప్రీవియస్ వీడియో చెప్పాను కదండి, నాకు ఇది ఒక మెయిన్ థింక్ అనే వచ్చాను నేను. సో స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ఈ బయట వ్యూ అయితే చూస్తున్నాం అనమాట. కార్ అయితే పార్క్ చేసి ఆటో మీద వెళ్తున్నాము. సో బయట కూడా బాగానే ఉంది, నైట్ టైం అయితే లైట్లు వేసాకైతే బాగానే అనిపిస్తుందండి గార్డ్రాజ్ ప్యాలెస్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి పక్కనే అనమాట, ముక్కేది అంటే చుట్టూ తిరిగి తిప్పినట్టు వాడు చుట్టూ తిరిగి తీసుకెళ్ళాడు అనమాట స్కిన్ స్టూడియోకి. అపాయింట్మెంట్ మేము 6 o'clockకే తీసుకున్నాము, బట్ అప్పటికే 6:30 అయిపోయింది వెళ్ళినప్పటికీ. అండ్ బాగా చూసారనమాట. సో దానికోసం నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను స్కిన్ స్టూడియోకి ఎందుకు వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి ఏ ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే మళ్ళీ నేను ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసేసుకొని కొంచెం బయట ఏమైనా తినడానికని వెళ్దాం అనుకొని వెళ్ళాను అనమాట. సో వెళ్ళి మళ్ళీ రూమ్కి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే బయలుదేరిపాము. సో మెయిన్ ఇంకో రీజన్ ఏంటంటే మా చింటు బాబుకి అయితే హాస్టల్లో అయితే వేస్తున్నారు. సో ఇక్కడ మనం వెళ్తున్న దారిలోన మధురవాడ అవన్నీ దాటాక శశి అనే స్కూల్ ఉంటుందన్నమాట, తిరుమల శశి. సో తనకైతే శశి స్కూల్లో అయితే వేశారనమాట. తను ఇప్పుడు 7th క్లాస్కి అయితే వస్తున్నాడు. సో హాస్టల్లో అయితే వేశారు. హాస్టల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. బయట ఎండ కనిపిస్తుంది కానీ ఆ ప్రదేశంలో మాత్రం చాలా చల్లగా ఉంది, గాలి గట్రా బాగానే వేస్తుంది అనమాట. ఆ రోజు చాలా అంటే చాలా రష్గా ఉంది, అడ్మిషన్స్ డే అనమాట. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చున్నారు. సో వాళ్ళందరిని చూసాక నా రోజులు గుర్తొచ్చాయి అనమాట. మా అమ్మమ్మ, మా తాతయ్య, మా అమ్మ, మా చెల్లి అందరూ వచ్చారు నాకు డ్రాప్ చేయడానికి. నేనైతే అప్పటి వరకు బాగానే ఉన్నారు, జూ అన్నీ తిప్పారనమాట. నాకు జూ తిప్పిన తర్వాత హాస్టల్లో దింపాక నేను తెగ ఏడ్చాను. సో ఇక్కడైతే మా చింటు బాబు మంచిగా ఉందుడు. సో మేమైతే వచ్చేసాము. ఇంకా మధ్యదారిలో ఇంకా మా వారు సమోసా అయితే కొన్నారు, ఉల్లి సమోసా. చాలా రోజులు అయిపోయింది ఉల్లి సమోసా తినేసి. సో అది తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడైతే తన్విక పాప నేను కొంచెం టైం దొరికిందని సామి పాటకైతే రీల్స్ అయితే చేసుకున్నాము. సో ఇంతతో వీడియో అయితే అయిపోతుందన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.